హాయ్ అండి, అందరికీ కొంపలో కుంపటి ప్రోగ్రామ్కి మీకు స్వాగతం సుస్వాగతం. పార్ట్ 3. ఈరోజు మేము పూరీలు చేసాము. దానికి ప్రూఫ్ ఇదే అనమాట. పిండి కలిపి పూరీలాగా చేసాం కదా. లేదంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అప్పడాల్లాగా ఉన్నాయి, అప్పడాలు ఈ పూరీలు కదా అని అనుకుంటారు అనమాట. అందుకని ప్రూఫ్ కోసం చేసినవి కూడా చూపించాను. ఎందుకో తెలియదు, నార్మల్గానే కలిపాం కానీ పిండి అంతా కొన్ని పూరీలు ఏమో మెత్తగా వచ్చినాయి, కొన్ని పూరీలు అప్పడాల్లాగా అయిపోయినాయి అనమాట. అది చేయడం ఆ పిండి ప్రాబ్లమో తెలియదు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆ కట్ల మీద ఏది వండుకొని తినా కానీ బాగుంది. కాకపోతే మాత్రం ఆ పొగకి ఆ కళ్ళు పోయినాయి. మాకైతే అలవాటు లేదు కదా. అలవాటు ఉంటే ఏం కాదు, రోజు కట్ల మీద వండుకొని తినేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అలవాటు లేక అనమాట. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలుకి. ఆ పొయ్యి అవి వండుకొని తినడమే అక్కడ మెయిన్ టాస్క్. ఏంటంటే పొద్దునే లేవాలి, వండుకోవాలి, తినాలి, ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చోవాలి. ఇదేనమాట. లాస్ట్ టైం నేను చేపల ఫ్రై వీడియో పెట్టాను కదా, దాంట్లో చేపలు ఇది వీడియో తీసాను కానీ మిస్ అయిపోయింది అన్నాడు. ఇప్పుడు దొరికింది వీడియో పెట్టాను చూడాలి. బతికిన చేపలు ఎంత టేస్ట్. నేను అప్పుడే చెరువులో పట్టుకొచ్చి ఇచ్చారనమాట మా తాత. భలే ఉన్నాయి కదా. ఈ పూరికి కాంబినేషన్ కర్రీ, చికెన్ కర్రీ ఉండే అనమాట. ఆ వీడియో కూడా తీసాను కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది. సంక్రాంతికి అప్లోడ్ చేద్దాం అనుకున్న వీడియోస్ దీపావళి దాకా అయ్యేటట్టు ఉన్నాయి. వీలైన తొందరగా అప్లోడ్ చేసి పెడతాను. ప్లీజ్ సపోర్ట్ మీ.